ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 5 రోజులలో జీవితంలో చాలా ముఖ్యమైన మలుపుగా మారబోతోంది. ఎన్నో సంవత్సరాలుగా మనసులో మోస్తున్న బాధలు, చెప్పుకోలేని కష్టాలు, ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు కన్నీళ్లు పెట్టుకున్న రోజులని ఇప్పుడు ఒక్కొక్కటిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచి మనసుతో అందరికీ సహాయం చేసినా, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని వాడుకుని వదిలేసిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయినా కూడా మీరు ఎప్పుడూ చెడు మార్గం వైపు వెళ్లకుండా, మీ కర్మను మీరు నమ్ముకుని ముందుకు సాగడం మీ గొప్పతనం అని చెప్పాలి. ఇక ఈ మే 11 నుండి మే 15 వరకు జరిగే ఈ చంద్రగోచారం వెనుక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ 5 రోజులలో మీ జీవితంలో ఎవరు మీవారు, ఎవరు నటిస్తున్నారు, మీ అదృష్టం ఎటు తిరగబోతోంది అన్నది గ్రహాలే మీకు సంకేతాలు ఇవ్వబోతున్నాయి. ప్రత్యేకంగా మే 14 సాయంత్రం తర్వాత ఏర్పడే బహుగ్రహ యోగం కుంభరాశి వారి జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పే శక్తి కలిగినది. ఇంతకాలం ఆగిపోయిన పనులు కదలడం, మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారే ఆశ్చర్యపడే పరిస్థితులు రావడం, ఊహించని వార్తలు వినిపించడం జరుగుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. కుంభరాశివారు బయటకు చాలా సైలెంట్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగంతో ఉండే మనుషులు. ఎవరికైనా ప్రేమ ఇస్తే ప్రాణం పెట్టి ఇస్తారు, నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకసారి మనసులో చోటిచ్చారంటే జీవితాంతం మరచిపోరు. కానీ అదే నమ్మకాన్ని చాలామంది ద్రోహంగా మార్చడం వల్ల మీ హృదయం ఎన్నోసార్లు పగిలిపోయింది. మీరు బాధపడినా బయటకు నవ్వుతారు, కృంగిపోయినా ధైర్యంగా కనిపిస్తారు. ఎందుకంటే మీ బాధను ఇతరులపై మోపడం మీ స్వభావం కాదు. అందుకే దేవుడు కూడా మీకు ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటే, మీరు ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నారో మీకే అర్థమవుతుంది. చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోవడం, చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, కుటుంబంలో అపార్థాలు రావడం, ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు పెరుగుతూ ఉండడం, ఇవన్నీ కలిసి మిమ్మల్ని లోలోపల బాగా అలసిపోయేలా చేశాయి. అయినా కూడా మీరు కుటుంబం ముందు బలహీనంగా కనిపించకుండా బాధను దాచుకున్నారు. ఇదే మీ గొప్పతనం, ఇదే మీ కర్మ బలం అని చెప్పాలి. ఇప్పుడు తృతీయ స్థానంలో రవి, కుజుడు, బుధుడు కలిసి సంచారం చేయడం వల్ల మీలో కొత్త ధైర్యం మొదలవుతుంది. ఇప్పటివరకు ఏ పని మొదలు పెట్టాలన్నా భయం వేసేది, నమ్మకం తగ్గేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది, ముందడుగు వేయడానికి ధైర్యం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవాళ్లు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడితే వినే స్థాయికి ఎదగబోతున్నారు. మేషరాశిలో ఉచ్చబలంతో ఉన్న రవి ప్రభావం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. ఇంతకాలం మీ ప్రతిభను దాచిపెట్టిన పరిస్థితులు ఇప్పుడు తొలగిపోతాయి. మీరు చేసే పనిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పేరు వినగానే కొంతమంది ఆశ్చర్యపడే స్థాయి వస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా మీ మాటకు ఇప్పుడు బలం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ సహాయం కోసం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న కుజుడు మీ జీవితంలో పోరాట స్ఫూర్తిని మరింత పెంచబోతున్నాడు. ఇప్పటివరకు భయంతో వదిలేసిన పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా పూర్తి చేస్తారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మాటతోనే సమాధానం చెప్పగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక పట్టుదల కనిపిస్తుంది. ముఖ్యంగా సోదరులతో ఉన్న విభేదాలు కొంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి వస్తుంది. బుధుడు అస్తంగత్వంలో ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో ఉండటం వల్ల మాటల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీరు కోపంలో మాట్లాడిన కొన్ని మాటలు తర్వాత మీకే ఇబ్బందిగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, ఉద్యోగ సంబంధిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. లేకపోతే చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా మీ తెలివితేటలు మాత్రం మీకు సరైన సమయంలో రక్షణగా నిలుస్తాయి. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి కారణం మీ కర్మతో పాటు శని ప్రభావం కూడా అని చెప్పాలి. ఇప్పుడు ద్వితీయ స్థానంలో శని సంచారం చేయడం వల్ల డబ్బు విషయంలో నెమ్మదిగా స్థిరత్వం మొదలవుతుంది. చేతిలో నిలవని ధనం ఇప్పుడు కొంచెం కొంచెంగా నిలవడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఆలస్యంగా అయినా ప్రతిఫలం రావడం మొదలవుతుంది. కానీ శనిదేవుడు ఎప్పుడూ క్రమశిక్షణను కోరుకుంటాడు, కాబట్టి మీరు కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న శని మీ మాటలకు బలం ఇవ్వబోతున్నాడు. ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలను ఎవరూ సీరియస్గా తీసుకోకపోయినా ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుల సమస్య కొంతవరకు తగ్గే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బులు కూడా ఇప్పుడు చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శని ప్రభావం వల్ల కొన్నిసార్లు ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. అందరూ ఉన్నా కూడా ఎవరూ మనసును అర్థం చేసుకోవట్లేదనే భావన వస్తుంది.
కాని ఇదే సమయంలో మీరు జీవిత సత్యాలను కూడా నేర్చుకుంటారు. ఎవరు నిజంగా మనవాళ్లు, ఎవరు అవసరం కోసం దగ్గరయ్యారో స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగిన మోసాల వల్ల మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మారబోతున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మీ జీవితంలో శాంతిని తీసుకురాబోతున్నాడు. ఇంటి వాతావరణంలో కొంత సంతోషం పెరుగుతుంది. ఇంతకాలం కుటుంబంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. ఇంటికి కొత్త వస్తువులు కొనాలని అనిపిస్తుంది. వాహనం, ఇల్లు, భూమి వంటి విషయాల్లో కూడా మంచి ఆలోచనలు మొదలవుతాయి. మీ మనసులో కూడా కొంత తేలిక అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందమంటే ఏమిటో మీరు అనుభవించబోతున్నారు. శుక్ర ప్రభావం వల్ల కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంగీతం వినడం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం, కుటుంబంతో సమయం గడపడం వంటి విషయాలు మీ మనస్కు ఎంతో ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న దూరం కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ కుటుంబంలో మళ్లీ నవ్వులు వినిపించే రోజులు దగ్గరపడుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలలో చాలా భాగం రాహువు ప్రభావం వల్ల కూడా జరిగింది అని చెప్పాలి. జన్మస్థానంలో శతభిష నక్షత్రంలో ఉన్న రాహువు మీ మనస్సును ఎప్పుడూ గందరగోళంలో పడేసింది. ఏ పని చేసినా అనుమానం, ఎవరు మాట్లాడినా అనిశ్చితి, ఏ నిర్ణయం తీసుకున్నా భయం, ఇలా మీ మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకుండా చేసింది. కొన్నిసార్లు అవసరం లేని ఆలోచనలు కూడా ఎక్కువయ్యాయి. రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, భవిష్యత్తు గురించి భయం పెరగడం కూడా ఇదే ప్రభావం. కాని రాహువు ఒకవైపు పరీక్షలు పెట్టినా మరోవైపు మీలో కొత్త ఆలోచనలను కూడా పెంచుతుంది. మీరు సాధారణంగా ఆలోచించని విషయాలపై ఇప్పుడు దృష్టి పెడతారు. కొత్త అవకాశాల గురించి ఆలోచిస్తారు. జీవితాన్ని మార్చుకోవాలనే తపన పెరుగుతుంది. గతంలో జరిగిన తప్పులను మళ్లీ చేయకూడదనే జాగ్రత్త కూడా వస్తుంది. మీరు ఇప్పుడు మానసికంగా చాలా బలంగా మారబోతున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో మీకు గొప్ప విజయాలను తీసుకురాగలదు. సప్తమ స్థానంలో కేతువు సంచారం చేయడం వల్ల సంబంధాలలో కొంత దూరం పెరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో కోపాన్ని తగ్గించి ప్రేమతో మాట్లాడటం చాలా అవసరం. లేదంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే ప్రమాదముంది. అయితే సహనం పాటిస్తే ఈ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. కేతువు ప్రభావం వల్ల కొన్నిసార్లు మీకు అందరితో దూరంగా ఉండాలని అనిపిస్తుంది. ఒంటరిగా ఉండటం ఇష్టం పెరుగుతుంది. కాని పూర్తిగా అందరినీ దూరం చేసుకోవడం మంచిది కాదు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్లను గుర్తించి వారితో సమయం గడపాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మానసిక బలం చాలా అవసరం. ఆ బలం కుటుంబం నుంచే వస్తుంది. కాబట్టి ఎవరి మాటలు విన్నా తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగపరంగా చూస్తే ఈ గోచారాలు మీకు మెల్లగా మంచి మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇంతకాలం చేసిన కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. పై అధికారుల దృష్టిలో మీ పనితీరు మెరుగ్గా కనిపిస్తుంది. కొందరికి పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో కొంత ఒత్తిడి ఉన్న తర్వాత అదే మీకు మంచి పేరు తీసుకువస్తుంది. మీరు భయపడకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. వ్యాపారం చేసే కుంభరాశి వారికి కూడా ఈ సమయం చాలా కీలకం. గతంలో నష్టపోయిన పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతాయి. కొత్త ఒప్పందాలు రావచ్చు. దూర ప్రాంతాల నుండి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. మీకు నమ్మకమున్న పనులపైనే దృష్టి పెట్టాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత జాగ్రత్త అవసరం. లిఖితపూర్వక విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా ఇప్పుడు కొంత ఊరట కనిపిస్తుంది. ఇంతకాలం చేతిలో డబ్బు నిలవకపోయినా ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగవుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగినా వాటిని నిర్వహించే శక్తి కూడా వస్తుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తు మరింత బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఉదయం సమయంలో దేవుని ప్రార్థన చేయడం, కొంత సమయం ప్రకృతిలో గడపడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుటుంబపరంగా చూస్తే గతంలో ఉన్న కొన్ని విభేదాలు ఇప్పుడు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ మీతో మాట్లాడే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చలు రావచ్చు. ఇంట్లో సంతోష వాతావరణం కొంచెం పెరుగుతుంది. పిల్లల విషయంలో కూడా మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. వారి చదువు లేదా ఉద్యోగం విషయంలో మంచి మార్పులు కనిపించవచ్చు. మీరు చాలాసార్లు జీవితంలో ఎందుకు ఇంత కష్టం వస్తోందని దేవుడిని ప్రశ్నించి ఉంటారు. కాని ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం దగ్గరపడుతోంది. దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తున్నాడు కాని మంచి స్థాయిలో ఇవ్వబోతున్నాడు. మీరు అనుభవించిన ప్రతి బాధ కూడా మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి జరిగినదే అని త్వరలో మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న మీరు త్వరలో నవ్వే రోజులు చూడబోతున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు చాలా దగ్గరైన వ్యక్తుల నుంచే మోసం జరిగే అవకాశముంది. కాబట్టి ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకపోవడం మంచిది. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడే పరిస్థితులు ఉన్నాయి. మీరు మౌనంగా మీ పని చేస్తూ ముందుకు వెళ్లాలి. సమయం వచ్చినప్పుడు మీ విజయం వారందరికీ సమాధానం చెబుతుంది. కుంభరాశివారు సాధారణంగా చాలా మానవత్వం కలిగినవారు. ఎవరు కష్టంలో ఉన్నా సహాయం చేయాలని అనుకుంటారు. కాని అదే మంచితనం వల్ల చాలాసార్లు నష్టపోయారు.
ఇకపై ఎవరికైనా సహాయం చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. మీ మంచితనాన్ని విలువైన చోటే ఉపయోగించాలి. లేదంటే మళ్ళీ మోసపోయే పరిస్థితులు వస్తాయి. మీ మనస్కు శాంతి ఇచ్చే వాళ్లతోనే ఎక్కువగా ఉండండి. ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ కూడా పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేయాలని అనిపిస్తుంది. మంత్రాలు వినడం, పూజలు చేయడం, ధ్యానం చేయడం వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీరు జీవిత సత్యాలను లోతుగా అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పుడు కేవలం డబ్బు కోసం కాదు, మనశ్శాంతి కోసం కూడా ప్రయత్నించబోతున్నారు. ఇదే మీ జీవితంలో నిజమైన మార్పుకు కారణం అవుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన త్యాగాలు వృథా కావు. కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం మీరు పడిన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆలస్యంగా అయినా మీకు మంచి సమయం ఇవ్వబోతున్నాడు. మీరు కోల్పోయిన గౌరవం మళ్లీ వస్తుంది. మిమ్మల్ని వదిలేసిన వాళ్లే మళ్లీ మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాత్రం వినయంతో ఉండాలి కానీ బలహీనంగా మాత్రం కనిపించకూడదు. ఇకపై మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి ఎవరి మాటలు నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరికి హామీలు ఇవ్వకండి. మీకు సరైన అనిపించిన మార్గంలోనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆలోచనల్లో ఒక ప్రత్యేకమైన స్పష్టత కనిపిస్తుంది. మీరు మీ మనసు మాట వింటే తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇంతకాలం మీరు అనుభవించిన బాధలు ఇప్పుడు మీకు జీవిత పాఠాలుగా మారబోతున్నాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయిన రోజులు ఇక మెల్లగా ముగియబోతున్నాయి. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చే సమయం ఇది. మీరు ఊహించని విధంగా కొంతమంది మీ జీవితంలో సహాయకులుగా మారవచ్చు. మీకు దారి చూపించే వ్యక్తులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు రావచ్చు. అయితే తొందరగా ఎవరిని పూర్తిగా నమ్మకండి. కొంత సమయం తీసుకుని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటే బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో నిజాయితీ చాలా ముఖ్యం. మీరు ఎంత బాధలో ఉన్నా బయటకు ధైర్యంగా కనిపించడం మీ ప్రత్యేకత. కానీ కొన్నిసార్లు మీ బాధను మీకు దగ్గరైన వారితో పంచుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ఒంటరిగా అన్నీ భరించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాళ్లు మీకు అండగా నిలుస్తారు. కాబట్టి మనసులో ఉన్న బాధను పూర్తిగా దాచుకోవద్దు. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. విదేశీ సంబంధిత విషయాల్లో కూడా కొందరికి మంచి అవకాశాలు రావచ్చు. దూరప్రాంత ప్రయాణాలు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే అదృష్టం కూడా మీకు తోడుగా నిలుస్తుంది. ఈ గోచార ప్రభావం వల్ల మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు ఇకపై ఎవరి ముందు తలవంచకుండా జీవించాలని నిర్ణయించుకుంటారు. గతంలో జరిగిన అవమానాలను గుర్తు చేసుకుని మరింత కష్టపడతారు. అదే పట్టుదల ఇప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లబోతుంది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం దగ్గరపడుతోంది. దేవుడు కొన్నిసార్లు మంచి మనుషులను ఎక్కువగా పరీక్షిస్తాడు. ఎందుకంటే వారు భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుకోవాలని ఆయన భావిస్తాడు. కుంభరాశివారు కూడా అలాంటివారే. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనులను చేయలేదు, మరింత శక్తివంతులను చేశాయి. ఇకపై మీరు తీసుకునే ప్రతి అడుగు జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశముంది. కాబట్టి ధైర్యం కోల్పోకండి. మీ ఇంట్లో గతంలో ఉన్న నెగటివ్ వాతావరణం ఇప్పుడు తగ్గిపోతుంది. ఇంటి పెద్దల ఆరోగ్యం కొంత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మళ్లీ ప్రేమ పెరుగుతుంది. మీరు ఇంటికి ఆనందం తీసుకువచ్చే వ్యక్తిగా మారబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఈ సమయంలో కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వారి మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన పుణ్యకార్యాల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా కనిపించబోతోంది. ఎవరికి తెలియకుండా చేసిన సహాయం, ఎవరిని బాధపెట్టకుండా జీవించిన విధానం ఇవన్నీ ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి. మీరు ఎంత మౌనంగా ఉన్నా దేవుడు మాత్రం మీ మనసును బాగా అర్థం చేసుకుంటున్నాడు. అందుకే ఈ గోచారాలు మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. ఇకపై మీరు గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. గతంలో జరిగిన ద్రోహాలను గుర్తు చేసుకుంటూ బాధపడితే మీ శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు మీ జీవితాన్ని మళ్లీ నిర్మించుకునే సమయం వచ్చింది. మీలో ఉన్న ప్రతిభను నమ్మండి. మీరు అనుకున్నదానికంటే చాలా శక్తివంతమైన వ్యక్తి అని త్వరలో మీకే అర్థమవుతుంది. కుంభరాశివారికి ఈ సమయం ఒక పునర్జన్మలాంటిదని చెప్పాలి. ఇంతకాలం చీకటిలో నడిచిన మీ జీవితంలో ఇప్పుడు కాంతి కనిపించబోతోంది. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ దొరుకుతుంది. కుటుంబంలో నవ్వులు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా కొంత బలం వస్తుంది. ముఖ్యంగా మానసికంగా మీరు చాలా బలంగా మారబోతున్నారు. అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ప్రధాన కారణం అవుతుంది. మీరు ఇకపై ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా మీవే అవుతాయి. ఆలస్యంగా వచ్చిన విజయానికి విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు పొందబోయే ఫలితాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. మీ కష్టానికి దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అదే భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు చేసే ప్రతి పనిమీద పూర్తి దృష్టి పెట్టండి. మీలో ఉన్న అలసత్వాన్ని పూర్తిగా వదిలేయండి. మీరు కష్టపడితే ఈ కాలం మీ జీవితంలో అత్యంత శుభకాలంగా మారే అవకాశముంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఒంటరివారు కాదు. దేవుడు మీతో ఉన్నాడు. మీ మంచితనం మీకు రక్షణగా ఉంది. మీరు పడిన బాధలు మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. కాబట్టి ఇకపై కన్నీళ్లు కాదు, ధైర్యం ముఖ్యం. భయం కాదు, విశ్వాసం ముఖ్యం. నిరాశ కాదు, కొత్త ఆశ ముఖ్యం.
ఎందుకంటే కుంభరాశివారి జీవితంలో ఇప్పుడు నిజమైన మార్పు ప్రారంభమవుతోంది. కుంభరాశివారికి మే 11 నుండి మే 15 వరకు జరిగే చంద్రగోచారం సాధారణమైనది కాదు. ఈ 5 రోజులలో చంద్రుడు లగ్నస్థానం నుండి ధనస్థానం మీదుగా పరాక్రమస్థానంలోకి ప్రయాణించడం వల్ల మీ జీవితంలో కూడా ఆలోచనల మార్పు, ఆర్థిక ఆలోచనలు, ఆ తర్వాత విజయదిశగా అడుగులు అనే విధంగా క్రమంగా మార్పులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా రాహువు లగ్నంలో ఉండగా చంద్రుడు కుంభరాశిలో సంచరించడం, తర్వాత శనితో కలిసి మీనరాశిలోకి వెళ్లడం, చివరిగా మేషరాశిలో సూర్యుడు, బుధుడు, కుజుడితో కలిసి బహుగ్రహ యోగం ఏర్పడడం చాలా గొప్ప సంకేతంగా చెప్పాలి. ఈ 5 రోజులలో మీ మనసు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ధైర్యం అన్నీ ఒక్కొక్కటిగా మారబోతున్నాయి. మే 11న ఉదయం నుండి చంద్రుడు శతభిషం నక్షత్రంలో లగ్నస్థానంలో సంచారం చేయడం వల్ల మీ మనసు చాలా చురుకుగా పనిచేస్తుంది. కాని అదే సమయంలో రాహువు ప్రభావం కూడా ఉండడం వల్ల కొంత గందరగోళం, అనుమానం, అస్త్రత కనిపించవచ్చు. మీరు ఒక్కసారిగా జీవితాన్ని చాలా లోతుగా ఆలోచించడం మొదలు పెడతారు. గతంలో ఎవరు మోసం చేశారు, ఎవరు నిజంగా అండగా నిలిచారు, ఎవరివల్ల మీరు బాధపడ్డారు అన్న విషయాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. అయితే ఈ ఆలోచనలు మిమ్మల్ని బలహీనులను చేయడానికి రావడం లేదు. భవిష్యత్తులో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్న జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తున్నాయి. ఈ రోజు కుటుంబ జీవితంలో కొంత మౌనం పాటించడం మంచిది. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల మీద చర్చలు పెరిగే అవకాశముంది. కాని మీరు ఓర్పుతో మాట్లాడితే సమస్యలు పెద్దవిగా మారవు. సాయంత్రం తర్వాత పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం మొదలవడంతో ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మే 11న తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా పెద్ద లాభం వస్తుందని చెప్పి పెట్టుబడులు పెట్టమంటే వెంటనే నమ్మకండి. రాహువు ప్రభావం వల్ల ఆకర్షణీయమైన మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. కాని వాటిలో నిజం ఎంత ఉందో ఆలోచించాలి. అయితే సాయంత్రం తర్వాత గురు నక్షత్ర ప్రభావం వల్ల మంచి ఆలోచనలు రావచ్చు. భవిష్యత్తులో ఆదాయం పెరగడానికి ఉపయోగపడే కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా ఈ రోజు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. శతభిషం నక్షత్రం ఆరోగ్యానికి సంబంధించిన నక్షత్రం కావడం వల్ల చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. ఈ రోజు కొంత సమయం ధ్యానం చేయడం, శివుని ప్రార్థించడం, ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. సోమవారం కావడంతో శివపూజ చేయడం వల్ల మనోబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపించవచ్చు. పని చేయాలనే ఉత్సాహమున్నా చుట్టూ ఉన్న పరిస్థితులు కొంత చికాకుగా అనిపిస్తాయి. కొందరు సహచరులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కాని సాయంత్రం తర్వాత పరిస్థితి మారుతుంది. మీలో కొత్త ధైర్యం మొదలవుతుంది. ఎందుకంటే అదే రోజు కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి మీ పరాక్రమ స్థానాన్ని బలపరుస్తున్నాడు. ఇకపై మీరు భయపడకుండా మాట్లాడగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఆలోచనలు వచ్చే రోజు. ముఖ్యంగా సమాచార రంగం, సాంకేతిక రంగం, కొత్త వ్యాపార ప్రణాళికలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ముందుగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు ఊహించని కొత్త అవకాశాలు భవిష్యత్తులో మీకు లాభాలను తీసుకురాగలవు. కార్మికులకు ఈ రోజు శారీరక అలసట కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావట్లేదనే బాధ కలుగుతుంది. కాని కుజుడు పరాక్రమ స్థానంలోకి రావడం వల్ల మీలో ఒక కొత్త పోరాట స్ఫూర్తి మొదలవుతుంది. ఇకపై ఎవరు మిమ్మల్ని తక్కువ అంచనా వేయలేరు అన్న భావన పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా క్రమంగా పెరుగుతుంది. వివాహితుల జీవితంలో ఈ రోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి మాటలను ఎక్కువగా మనసుకు తీసుకునే అవకాశముంది. కాని రాత్రి తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. మీరు మీ బాధను ప్రేమతో చెప్పగలిగితే బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చదవడానికి కూర్చున్నా మనసు వేరే విషయాలపై వెళ్లే అవకాశముంది. కాని ఇదే సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పరిశోధన, విజ్ఞాన సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాత్రి తర్వాత చదువుపై మళ్లీ ఏకాగ్రత పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు కొంత అనుమానాలు, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తి ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు దూరంగా ఉన్నారు అనే ఆలోచనలు పెరుగుతాయి. కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రాత్రి తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. ఒక చిన్న మాట కూడా మీ బంధాన్ని మళ్లీ దగ్గర చేస్తుంది. మే 12న ఉదయం వరకు చంద్రుడు లగ్నస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం కొంత పెరుగుతుంది. కాని మధ్యాహ్నం తర్వాత మీనరాశిలోకి ప్రవేశించి ధనస్థానంలోకి రావడంతో జీవిత దృష్టి పూర్తిగా మారిపోతుంది. ఇప్పటివరకు మీ గురించి ఆలోచించిన మీరు ఇప్పుడు కుటుంబం, డబ్బు, భవిష్యత్తు భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. శని కూడా మీనరాశిలో ఉండడం వల్ల బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి. ఈ రోజు కుటుంబ విషయాల్లో సహనం చాలా అవసరం. మీరు చెప్పిన మాటలను కుటుంబ సభ్యులు కఠినంగా తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చర్చలు జరిగితే ఆవేశపడకండి. మీరు మౌనంగా ఉన్నా చాలాసార్లు సమస్యలు సర్దుకుంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం వల్ల కుటుంబ బాధ్యతలను మీరు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఈ రోజు జాగ్రత్త అవసరం. శని ప్రభావం వల్ల ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చేతిలో ఉన్న డబ్బును ఎలా నిల్వ చేయాలి, భవిష్యత్తు కోసం ఎలా సేవ్ చేయాలి అనే ఆలోచనలు పెరుగుతాయి. అప్పుల విషయంలో తొందరపడకండి. కొత్త అప్పులు చేయడం కంటే పాత బాధ్యతలను తగ్గించే ప్రయత్నం చేయండి.
ఆరోగ్యపరంగా ఈ రోజు శరీరం కొంత భారంగా అనిపించవచ్చు. అలసట, నిద్రమత్తు, కాళ్ల నొప్పులు రావచ్చు. శని ప్రభావం వల్ల మానసికంగా కూడా కొంత నెమ్మదితనం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ఎక్కువగా బయట ఆహారం తీసుకోకండి. మంగళవారం కావడంతో హనుమంతుని ప్రార్థించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులు కొంత కఠినంగా ఉండవచ్చు. మీరు చేసిన పనిలో చిన్న తప్పులు కూడా కనిపెట్టే అవకాశముంది. కాని మీరు సహనంతో పనిచేస్తే చివరికి ప్రశంసలు కూడా మీకే వస్తాయి. కుజుడు ఇప్పుడు మేషంలో ఉండడం వల్ల మీలో ధైర్యం తగ్గదు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభనష్టాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల నష్టాల నుండి బయటపడగలుగుతారు. కొత్త ఒప్పందాల విషయంలో పూర్తిగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్లాలి. కార్మికులకు ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా చివరికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనిని కొందరు గమనించడం మొదలు పెడతారు. మీలో ఉన్న సహనం భవిష్యత్తులో మీకు మంచి స్థానం తీసుకురాబోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం నెమ్మదిగా ఫలించడం ప్రారంభమవుతుంది. వివాహితులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో చర్చలు రావచ్చు. కుటుంబ ఖర్చులు, పిల్లల అవసరాలు, భవిష్యత్తు గురించి కలిసి మాట్లాడుకుంటారు. ఒకరినొకరు తప్పుపట్టకుండా కలిసి నిర్ణయాలు తీసుకుంటే బంధం మరింత బలపడుతుంది. పరస్పర నమ్మకం కూడా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు క్రమశిక్షణ చాలా అవసరం. మనసు నెమ్మదిగా పనిచేసినా ఒకసారి చదువుపై దృష్టి పెట్టగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా లెక్కలు, విశ్లేషణ, పరిశోధన సంబంధిత విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఓర్పుతో ముందుకు వెళితే విజయం మీవైపు వస్తుంది. ప్రేమికులకు ఈ రోజు కొంత దూరం అనిపించవచ్చు. కాని అది శాశ్వతం కాదు. శని ప్రభావం వల్ల భావోద్వేగాల కంటే వాస్తవాలను ఎక్కువగా ఆలోచిస్తారు. సంబంధం భవిష్యత్తు గురించి చర్చలు రావచ్చు. ఓర్పుతో మాట్లాడితే అపార్థాలు తగ్గిపోతాయి. మే 13న చంద్రుడు రోజంతా ధనస్థానంలో ఉండి సాయంత్రం రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల పరిస్థితులు నెమ్మదిగా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఉదయం వరకు శని ప్రభావం వల్ల కొంత భారంగా అనిపించినా సాయంత్రం తర్వాత బుధ ప్రభావం వల్ల చురుకుదనం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇతరులు గౌరవించడం ప్రారంభిస్తారు. కుటుంబ జీవితంలో ఈ రోజు ప్రశాంతత పెరుగుతుంది. గతంలో జరిగిన చిన్న అపార్థాలు తగ్గుతాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడటం వల్ల మంచి సలహాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు మీ ఆలోచనలను అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో నవ్వులు మళ్లీ వినిపించే రోజు ఇది. ఆర్థికంగా ఈ రోజు మంచి సూచనలు కనిపిస్తాయి. రేవతి నక్షత్రం సంపన్నతను సూచిస్తుంది కాబట్టి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా మారవచ్చు. కొందరికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశముంది. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ రోజు ప్రారంభమైన అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభం ఇవ్వగలదు. ఆరోగ్యపరంగా ఈ రోజు నిన్నటికంటే మెరుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల కూడా మనస్కు ఉపశమనం కలుగుతుంది. ఆహార విషయంలో మాత్రం నియమాలు పాటించడం మంచిది. ఎక్కువగా నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సమావేశాలు, చర్చలు, సమాచార సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీరు చెప్పిన ఆలోచనలను ఇతరులు గౌరవిస్తారు. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. అవే భవిష్యత్తులో పదోన్నతికి దారితీస్తాయి. వ్యాపారస్తులకు ఈ రోజు మంచి లాభాలను సూచిస్తుంది. కొత్త కస్టమర్లు పరిచయం అయ్యే అవకాశముంది. మీ మాటతీరు వల్ల ఇతరులు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా వాణిజ్య, సమాచార, విద్యా రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. భవిష్యత్తులో విస్తరణకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. కార్మికులకు ఈ రోజు కొంత ఉపశమనం కలిగించే రోజు. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. సహచరుల సహకారం లభిస్తుంది. మీరు చేసిన కష్టానికి మంచి మాటలు వినే అవకాశముంది. అదే మీలో కొత్త ఉత్సాహాన్ని పెంచుతుంది. వివాహితులకు ఈ రోజు ప్రేమ, అర్థం చేసుకోవడం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ అవసరాల కోసం కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరికి ఒకరు మానసిక బలంగా నిలుస్తారు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి రోజు. బుధ ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదివిన విషయాలు సులభంగా గుర్తుంటాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూల సమయం. రచన, సాహిత్య, ఉపన్యాస సంబంధిత విషయాల్లో మంచి ప్రతిభ చూపగలుగుతారు. ప్రేమికులకు ఈ రోజు ఆనందాన్ని ఇచ్చే రోజు. గతంలో ఉన్న అనుమానాలు తగ్గుతాయి. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం మాట్లాడుకునే అవకాశముంటుంది. బంధంలో నమ్మకం పెరుగుతుంది. కొందరికి వివాహం గురించి ఆలోచనలు కూడా మొదలవుతాయి. మే 14 కుంభరాశివారికి అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పాలి. సాయంత్రం తర్వాత చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించి పరాక్రమ స్థానంలోకి రావడం, అక్కడ ఇప్పటికే సూర్యుడు, బుధుడు, కుజుడు ఉండడం వల్ల బహుగ్రహ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం మీ జీవితంలో నిలిచిపోయిన పనులను ముందుకు నడిపించే శక్తిని ఇస్తుంది. మీలో ఉన్న భయం పూర్తిగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. ఉదయం వరకు ధనస్థాన ప్రభావం కొనసాగుతుంది. కుటుంబ విషయాలు, ఆర్థిక నిర్ణయాలు, భవిష్యత్తు భద్రత గురించి ఆలోచనలు ఉంటాయి. కాని సాయంత్రం 5 గంటల తర్వాత మీలో ఒక కొత్త శక్తి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. మీరు మాట్లాడే తీరు మారుతుంది. భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. కుటుంబ జీవితంలో ఈ రోజు మంచి వార్తలు వినే అవకాశముంది. సోదరులు, సోదరీమణులతో ఉన్న దూరం తగ్గుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. మీరు కుటుంబానికి ధైర్యం చెప్పే వ్యక్తిగా మారుతారు.
ఆర్థికంగా ఈ రోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాలు, సమాచార రంగం, రచన, మీడియా, చిన్న వ్యాపారాలు వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు రావచ్చు. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే అదృష్టం కూడా మీకు తోడుగా నిలుస్తుంది. మీ ప్రయత్నాలు వేగంగా ఫలించడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు శక్తి పెరుగుతుంది. అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. మీరు పనులు చురుకుగా పూర్తి చేస్తారు. అయితే మేష ప్రభావం వల్ల ఆవేశం ఎక్కువయ్యే అవకాశముంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు గొప్ప అవకాశాల రోజు. మీరు చేసిన పనికి ప్రశంసలు రావచ్చు. పై అధికారులు మీమీద నమ్మకం పెంచుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉండవచ్చు. మీ ప్రతిభ ఇప్పుడు అందరికీ కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు విస్తరణ ఆలోచనలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. దూరప్రాంతాల నుండి లాభాలు రావచ్చు. మీరు తీసుకునే సాహస నిర్ణయాలు కూడా ఈ రోజు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధైర్యం మీకు విజయాన్ని తీసుకురాబోతుంది. కార్మికులకు ఈ రోజు ధైర్యం పెరిగే రోజు. ఇంతకాలం భయపడి మాట్లాడని విషయాలను ఇప్పుడు ధైర్యంగా చెబుతారు. మీలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. సహచరులు కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడతారు. మీరు చేసే పని ఇతరులకు ఆదర్శంగా మారుతుంది. వివాహితులకు ఈ రోజు సంబంధం బలపడే రోజు. జీవిత భాగస్వామి మీ ప్రయత్నాలను అర్థం చేసుకుంటారు. కలిసి కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన రోజు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, వేదికలపై మాట్లాడే అవకాశాలుంటే మంచి ఫలితాలు వస్తాయి. మీ ధైర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. గురుకృప కూడా మీకు తోడుగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యానికి మరింత దగ్గరవుతారు. ప్రేమికులకు ఈ రోజు బంధం మరింత బలపడుతుంది. కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. ప్రేమలో ధైర్యం పెరుగుతుంది. కొందరికి ప్రేమ విషయాన్ని కుటుంబానికి చెప్పే ధైర్యం కూడా వస్తుంది. మీ బంధంలో స్థిరత్వం పెరుగుతుంది. మే 15న చంద్రుడు పరాక్రమ స్థానంలో కొనసాగడం, సూర్యుడు వృషభంలోకి మారడం వల్ల ఈ రోజు ధైర్యంతో పాటు గృహసౌఖ్యం కూడా పెరుగుతుంది. ఇంతకాలం బయట సమస్యలతో అలసిపోయిన మీకు ఇప్పుడు ఇంటి వాతావరణం కొంత ప్రశాంతత ఇస్తుంది. మీలో ఆత్మస్థైర్యం మరింత బలపడుతుంది. కుటుంబం మీకు పెద్ద బలంగా నిలుస్తుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశముంది. గృహ, వాహన, భూమి, ఆస్తి విషయాలపై చర్చలు రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మనస్కు చాలా సంతోషం కలుగుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఆర్థికంగా ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపార పర్యటనలు, సమాచార సంబంధిత పనులు, ఒప్పందాలు లాభాలను ఇవ్వగలవు. మీరు ధైర్యంగా ముందుకు వెళితే ఈ రోజు ప్రారంభమైన పని భవిష్యత్తులో పెద్ద విజయంగా మారవచ్చు. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు ఉత్సాహం పెరుగుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. అయితే వేడి సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువగా నీరు తాగడం మంచిది. లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి పేరు తీసుకువచ్చే రోజు. మీ పనితీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. కొందరికి పదోన్నతి గురించి చర్చలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలకు దారితీస్తాయి. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు కళాత్మక, సమాచార, ప్రయాణ సంబంధిత రంగాల్లో మంచి లాభాలు కనిపిస్తాయి. భాగస్వామ్యాల ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం ఇది. కార్మికులకు ఈ రోజు గౌరవం పెరుగుతుంది. మీ పనితీరును పెద్దలు గుర్తిస్తారు. అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలించడం ప్రారంభమవుతుంది. వివాహితులకు ఈ రోజు ప్రేమ, ఆనందం, పరస్పర గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు. ఇంట్లో శాంతి, సౌఖ్యం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య నమ్మకం మరింత బలపడుతుంది. కుటుంబ బంధం ఆనందంగా కొనసాగుతుంది. విద్యార్థులకు ఈ రోజు సృజనాత్మకత పెరుగుతుంది. చదువుతో పాటు కళలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ధైర్యం, ఏకాగ్రత రెండూ పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. గురువుల ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ప్రేమికులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ప్రేమించిన వ్యక్తితో బంధం మరింత బలపడుతుంది. ఒకరికి ఒకరు అండగా నిలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రేమలో నమ్మకం మరియు ఆనందం రెండూ పెరుగుతాయి. మొత్తంగా చూస్తే మే 11 నుండి మే 15 వరకు కుంభరాశి వారికి లగ్నం నుండి ధనం, అక్కడి నుండి పరాక్రమం వైపు ప్రయాణం జరుగుతోంది. మొదట మానసిక గందరగోళమున్నా, తర్వాత ఆర్థిక ఆలోచనలు, చివరికి ధైర్యం మరియు విజయాలు అనే విధంగా ఈ గోచారం పనిచేస్తుంది. ముఖ్యంగా మేషరాశిలో ఏర్పడుతున్న బహుగ్రహ యోగం మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి సంకేతం. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.